హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ ఫన్ టైల్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇవ్వగలిగే ఒక పాతకాలం రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. అదే రాగి తోప. ముందుగా ఈ రాగి తోప కోసం ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు ఈ పార్ట్ని స్కిప్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేగిన తర్వాత సపరేట్గా వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ రాగి పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ రాగి పిండిని నాకు ఫ్రై అవ్వడానికి 3 to 4 minutes టైం పట్టింది. చిన్న మంట మీద మనం 3 to 4 minutes కనుక ఇది నేతిలో వేయించుకుంటే మంచి స్మెల్ వస్తూ రాగి పిండి మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక గ్లాస్ రాగి పిండికి ఒక గ్లాస్ బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ బెల్లం తురుము అలాగే 2 గ్లాసుల వాటర్ పోసుకొని మనం వేరే ఒక గిన్నెలో ఈ బెల్లం నీళ్ళని కాచుకోవాలండి. బెల్లం కరిగి నీళ్ళు ఉడుకు పడుతున్నప్పుడు ఒక పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీనికోసం ఎలాంటి పాకం తీయాల్సిన అవసరం లేదు. బెల్లం తురుము కరిగించుకొని పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నలకలు లేకుండా మనం వడకట్టుకొని రాగి పిండిలో పోసుకోవాలి. నలకలు లేకుండా మనం వడకట్టుకుని రాగి పిండిలో పోసుకునే టైంలో మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 నిమిషం పాటు ఇది ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా బెల్లం నీళ్ళను రాగి పిండి కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి మనం ఉండలేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద ఈ ప్యాన్ని పెట్టి మనం 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుతూ మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే మన రాగి తోప రెడీ అయిపోతుందండి. రక్తహీనత ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాంటి రాగి తోప రెసిపీస్ కనుక మనం పెడితే అది హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, 4 నుంచి 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలానే మరి కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతటికి కూడా మనం ఖచ్చితంగా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి. అప్పుడే మనకి రాగి పిండి అనేది అడుగు పట్టకుండా మాడిపోకుండా వస్తుంది. అంతేనండి, మన రాగి తోపు రెడీ అయిపోయింది. ఇది వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు, చల్లారిన తర్వాతనే ఇవ్వచ్చు. ఇది 3 నుంచి 4 రోజుల పాటు మనకి నిలువ ఉంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.